హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అవి వైట్స్. సో ఫైనల్లీ వాట్సాప్ చాట్స్ నుంచి అయితే రియాలిటీలోకి వచ్చేసింది మా ట్రిప్. సో మేము 5 మెంబర్స్ అయితే ఈ ఇయర్ జనరల్గా ఎవ్రీ ఇయర్ ఆల్టర్నేటివ్గా ఒక ట్రిప్కి వెళ్తాం. ఈ ఇయర్ మేము ప్లాన్ చేసుకున్న ట్రిప్స్ గోవా అది ఇది అన్నీ క్యాన్సిల్ అయ్యి లాస్ట్కి దండేలి, గోకర్ణ, మృదేశ్వర్ అయితే కన్ఫర్మ్ అయ్యాయి అనమాట. దీనికోసం మేము ఒక ట్రావెల్ ఏజెన్సీని మాట్లాడుకున్నాం. మాకు విత్ ఫుడ్ అంటే 1 డే ఫుడ్ పెడతాడు, 2 days మనమే బయట తినాలి, ప్లస్ స్లీపర్ క్లాస్ టికెట్స్ అన్నీ కలిపి 6,000లో అయ్యాయి మాకు. సో కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కూడా అయ్యాయి. సో మీరైతే కొంచెం చూసుకొని అన్నీ మాట్లాడుకొని అయితే బుక్ చేసుకోండి. సో ఆఫ్టర్నూన్ 12:30కి అయితే మేము అందరం కలిపి విజయవాడలో ట్రైన్ ఎక్కామన్నమాట. అది ఎక్కితే నెక్స్ట్ రోజు మార్నింగ్ 6:30కి హుబ్లీలో దిగుతుంది. హుబ్లీ నుంచి వాడు పిక్ చేసుకుంటాడు ఇంకా టెంపోలో, అక్కడి నుంచి వాడు తీసుకెళ్తాడు. సో మా ఫ్రెండ్స్ అయితే ట్రైన్ ఎక్కగానే యూనో ఆడుకున్నాం ఒక 1 అవర్ 1.5 hours. అది అవ్వగానే మేము ఆల్రెడీ విజయవాడ స్టేషన్లో మేము ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. తినడానికి అవ్వలేదు. బుట్ట భోజనం సుబ్బయ్య గారి హోటల్ నుంచి మేము 3 మెంబర్స్కి పెడతాడు, 5 మెంబర్స్కి ఇచ్చాడు. అలా ఆలోచించి మేము పెట్టుకున్నాం. సో 5 మెంబర్స్కి అయితే సరిపోయింది పక్క. తినేసి ఇంకా యూనో ఆడుకున్నాం. నైట్ 9 వరకు అయితే ఆడుకున్నాం యూనో. సో లెగ్గానే మార్నింగ్ హుబ్లీ అయితే వచ్చేసింది. యాజ్ పర్ మై నాలెడ్జ్ హుబ్లీ స్టేషన్ ఈజ్ ద లాంగెస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ ఇండియా. ఎందుకు అంటే పెద్ద బోర్డు స్పెషాలిటీ ఏం లేదు. 1 2 3 4 5 జనరల్గా మనకు ఫ్లైఓవర్ 6 7 8 పెడతాడు కదా. ఈ పనికి మళ్ళీ అది ఏం చేశాడంటే 1 2 3 4 5 బ్యాక్ సైడ్, ఈ 1 బ్యాక్ సైడ్ 6 7 8 అలా పెట్టాడు అనమాట. ఈ 1 నుంచి 6కి వెళ్ళడానికి 1 kilometer పట్టింది. ఈ 1 kilometer వెళ్ళేలోపు మా ట్రైన్ వెళ్ళిపోయింది. మా ఫ్రెండ్స్ వాళ్ళది మాతో పాటు వచ్చారనమాట. సో హుబ్లీ స్టేషన్ అయితే చాలా నీట్గా ఉంది. ఏసీ వెయిటింగ్ హాల్స్, స్లీపర్ వెయిటింగ్ హాల్స్ అన్నీ ఉన్నాయి. చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. స్టేషన్ బయట ఆటో ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉంటాయి. బస్ స్టాండ్కి వెళ్ళాలంటే ఆటో మాట్లాడుకోవచ్చు. పర్ హెడ్ 50 rupees అయితే చెప్పాడు. ఎక్కువ మంది ఉంటే కొంచెం తగ్గిస్తాడు. సో ఎగ్జాక్ట్గా 7:30కి మేము టెంపో దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఇది మనకు రైల్వే స్టేషన్ బయట వాడు ఆల్రెడీ పెట్టేసి ఉంచాడు అనమాట మార్నింగ్ 6 నుంచే. సో మేము ఒక 5 మెంబర్స్, ఇంకొక ఫ్యామిలీ ఎక్కారంట. వాళ్ళు కూడా మనతో పాటు ట్రిప్లో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా సేమ్ అలాగే ప్యాకేజ్ తీసుకున్నారు. సో అందరం కలిపి 7:30కి స్టార్ట్ అయ్యాం. ఆల్మోస్ట్ 2.5 hours 3 hours పడుతుంది వెళ్ళడానికి. సో హుబ్లీలో అయితే నేను ఒక కొత్త బస్ స్టాండ్ చూశాను. మనలా కాదనమాట, అక్కడ మెట్రో స్టేషన్స్లో ఉన్నాయి బస్ స్టాండ్. వెళ్ళడానికి ఎంట్రన్స్ టికెట్ లోపలే తీసుకోవాలి, ఎగ్జిట్ కూడా ఒకటే. బస్సెస్ కూడా గేట్స్ ఉంటాయి, అందులోంచి ఎక్కాలన్నమాట. మన ఆంధ్ర తెలంగాణలో ఇది పెడితే ఎంతవరకు సక్సెస్ అవుతుందో డౌటే మరి. వెంటనే ఇంక మేము మంచి జోష్లో స్టార్ట్ అయిపోయాం అనమాట. మా వాడు సాంగ్స్ ఒకటి పెట్టాడు, నీట్గా ఐటమ్ సాంగ్స్. ఫుల్ సౌండ్తో వింటూ ఆల్మోస్ట్ 10 కల్లా మేము రీచ్ అయిపోయాం. ఇదే మేము స్టే చేయబోయే ప్లేస్ అనమాట. జంగిల్ మెజెస్టిక్ ప్లేస్ అయితే చాలా బాగుంది. గూగుల్లో ఫొటోస్ చూపించిన దానికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది, కానీ స్టే అయితే మాత్రం చాలా బాగుంది. వ్యూ అయితే అదిరిపోయింది అసలు. స్విమ్మింగ్ పూల్, రెయిన్ డ్యాన్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. కాటేజెస్ అనమాట. కపుల్స్కి ఉన్నాయి, ఫ్రెండ్స్కి కూడా సపరేట్గా ఉన్నాయి. మీరు బుక్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. వెళ్ళి రెడీ అవ్వగానే మాకు వాడే బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేశాడు. ఇంక్లూడింగ్స్లో ఉందన్నమాట. బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా, చికెన్ బిర్యానీ. యాక్చువల్లీ మార్నింగే ఎందుకు అనుకున్నాము, కానీ తింటే అదిరిపోయింది. అక్కడ ఆబ్వియస్గా పురుగులు తెలిసిందే కదా, పెద్ద పెద్ద రోకల్ బండి నేను ఫస్ట్ టైం చూస్తున్నా. సో వెంటనే రెడీ అయిపోయి మనం రివర్ రాఫ్టింగ్కి అయితే వెళ్ళిపోదాం. రివర్ రాఫ్టింగ్ అయితే వాడు ఇంక్లూడింగ్ అన్నాడు, కానీ అక్కడికి వెళ్ళాక కాదన్నాడు. బేరం ఆడితే 400కి అయితే ఒప్పుకున్నాడు అనమాట. ఇది కామన్ ప్లేస్ ఆఫ్ రివర్ రాఫ్టింగ్ అనమాట. మీరు ఎవరితో ప్యాకేజ్ మాట్లాడుకున్న ఏరియాలో అందరూ ఇక్కడికే తీసుకొస్తారు రివర్ రాఫ్టింగ్కి. ఆల్మోస్ట్ చాలామంది ఉన్నారు ఇక్కడ. ఎలా అంటే టోకెన్ సిస్టమ్, మీకు ఒక కార్డ్ రాసిస్తాడనమాట, స్లిప్. ఆ స్లిప్ ఇక్కడికి వచ్చి మనం ఆ స్లిప్ రాయించుకుంటే వాడు టోకెన్ నెంబర్ ఇస్తాడు మనకి. ఆ టోకెన్ నెంబర్ పట్టుకొని మనం లైన్లో నించోవాలి. ఇందులో మన డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్, సిగ్నేచర్స్ అన్నీ ఫిల్ చేయాలి. అంటే వాటర్ యాక్టివిటీస్ కదా, ఏమన్నా అయితే ఇలాగా పంపించడానికి అనమాట నెంబర్స్ అవన్నీ. సో మా నెంబర్ వచ్చేసి 65 66 వచ్చింది. ఇప్పుడు నడుస్తున్న నెంబర్ 30sలో ఉంది. సో ఆల్మోస్ట్ మాకు 2-3 hours పట్టింది ఈ స్లిప్ వచ్చి. మేము వెళ్ళి టోకెన్ తీసుకొని అక్కడికి వెళ్ళి నడవడానికి అన్నీనా. ఈ రివర్ రాఫ్టింగ్లో మాకు ఒక వర్స్ట్ గైడ్ అయితే వచ్చాడు. అలా సావుగొట్టాడు, మమ్మల్ని ప్రశాంతంగా ఎంజాయ్ చేయనివ్వలేదు. సో అందులో కూడా మేము ఏదో ఎంజాయ్ చేయడానికి అయితే మేనేజ్ చేసాము. సో ఈ 1 minute అనేది మేము రివర్లో దూకి ఎంజాయ్ చేసింది, స్విమ్ చేసింది, కయాకింగ్ చేసింది, ఇంకా రివర్ రాఫ్టింగ్లో హై మూమెంట్స్ ఇవన్నీ అనమాట. సో చూసి ఎంజాయ్ చేయండి.
రివర్ రాఫ్టింగ్ అవ్వడానికే మాకు ఆల్మోస్ట్ 3 అయిపోయింది. ఇంకా సైట్ సీయింగ్ ఇంక్లూజన్స్లో ఉన్నవన్నీ మిస్ అయిపోయింది, ఎందుకంటే మనతో ఒక గైడ్ లేడు. సో ఆబ్వియస్గా మనకి ఇలాగే టైం పడుతుంది. కానీ ఎందుకంటే మంచి ఫుడ్ అయితే పెట్టాడు. పరోటాలు అయితే ఇంత మెత్తగా నేను ఎప్పుడూ తినలేదు, చాలా ఫ్రెష్గా. పన్నీర్ కర్రీ, పెసలు కర్రీ, పప్పు అయితే అసలు ఇలా ముద్ద పెడితే అలా లోపలికి వెళ్ళిపోతుంది. చాలా టేస్టీ ఫుడ్ అయితే ఇచ్చాడు. ఫుడ్ విషయంలో మాత్రం పేరు పెట్టడానికి అయితే లేదు. ఫుడ్ మంచిగా తినేసి ఈవినింగ్కి రెడీ అయిపోయాం. మళ్ళీ ఈవినింగ్ సన్సెట్ పాయింట్ చూడడానికి వెళ్ళాము. వాడేమో మేము తీసుకెళ్ళాను డ్రైవర్, అదేంటి ఇంక్లూజన్స్లో ఉంది కదా అని మేము, ఆమె 5 మేమేం తీసుకెళ్తామని వాడు. 5 ఇంక్లూజన్స్ డబ్బులు కట్టాం కదా ఒక డిస్కషన్ అయింది. సన్సెట్ అక్కడే సగం అయిపోయింది, అమ్మ చిరాకు వచ్చింది. కానీ వ్యూ అయితే అదిరిపోయింది. ఈ ప్లేస్ అయితే లాక్ చేసేస్తారన్నమాట, సైడ్ నుంచి రావాలి మనం. వే అయితే ఏదో ఫోటోల కోసమే ఉన్నట్టుంది. అసలు ఆ వే అయితే ఎంత బాగుందో. ఇదే సిటీలోనే ఉంటుంటే ప్రీ వెడ్డింగ్ షూట్లతో వచ్చేవారు జనాలు అందరూ. లోపల ఎక్కడో పల్లెటూరులో ఊరవతలు ఉంది కాబట్టి బతికిపోయారు. మేము ఆ డ్రైవర్ని బతిమాలుకొని వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోయింది. స్టిల్ వీ కుడ్ మేనేజ్ టు గెట్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలర్స్ ఇన్ ద స్కై. అసలు ఇవన్నీ ఒరిజినల్ స్కైలో వచ్చిన కలర్స్, ఏ ఫిల్టర్ కాదు. ఆరెంజ్, బ్లూ, రెడ్, ఎల్లో అన్ని కలర్స్ చూస్తాను నేను. షేడ్స్ ఆఫ్ రెడ్ టు ఆరెంజ్ లెక్క. ఏదో ఓయి సినిమాలో హీరోయిన్ డ్రెస్ కలర్స్ లాగా ఎల్లో టు స్టార్ట్ బ్లాక్తో అయినట్టు సన్సెట్ కంప్లీట్గా అయ్యే వరకు ఎక్స్పీరియన్స్ చేస్తాం అనమాట మేము. సన్సెట్ అయితే అలా కంప్లీట్ చేసేసుకొని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళిపోయాం. రిసార్ట్లో కొంచెం స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని పాత విశేషాలు, పాత స్కూల్లో జరిగిన టీచర్స్ ఇవన్నీ కొంచెంసేపు మాట్లాడుకొని డిన్నర్కి అయితే వెళ్ళిపోయాం. డిన్నర్లో ఫస్ట్ క్లాస్ చికెన్ కర్రీ అయితే పెట్టాడు. ఫుల్గా తినేసి ఒక పావు గంట, అరగంట అలా బాన్ఫైర్ దగ్గర కూర్చొని కొంచెంసేపు మళ్ళీ సరదాగా నవ్వుకో ఇంక రూమ్లోకి అయితే వెళ్ళి పడుకుంటాం. ఎందుకంటే ఫారెస్ట్ నైట్ అన్ని పురుగులే వస్తున్నాయి. సో ఇలా మా ఫస్ట్ డే అయితే కంప్లీట్ అయిపోయింది దండేలిలో. రేపు మనం మురుదేశ్వర్ వెళ్ళబోతున్నాం అనమాట. అది నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. గుడ్ నైట్.